ప్రభునందు ప్రియులారా, ప్రభు నామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా లేవియాకాండము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మొగదానిని తీసుకొని రావలేను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలేను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గమనించండి ప్రియులారా, మానవులమైన మనము వివిధ పాపములను చేసి అపవిత్రముగా ఉంటిమి, దేవునికి దుర్వాసనగా ఉంటిమి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి బలిగా అర్పించుకొని తన స్వరక్తము చేత మనలను పరిశుద్ధపరిచిన సంగతిని, తన్ను బలిగా అర్పించుకొని మనలను దేవునికి పరమల వాసనగా ఉండునట్లు చేసినటువంటి సంగతులను నైవేద్యము మనకు నేర్పుతూ ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు బలి వలన మనము పరిశుద్ధపరచబడితిమి. ప్రభువే మన పరిశుద్ధత. కాబట్టి మనము పరలోకంలో ప్రవేశించు వారమైతిమి. అంతేగాని నీతి క్రియలను చేసి సంపాదించినటువంటి పరిశుద్ధతను బట్టి మాత్రము కాదు. అయితే బలిని గూర్చి ఈ క్రింది సంగతులను మనం గమనిస్తాం. మొదటగా దేవుని సన్నిధికి బలిని తెచ్చినటువంటి వ్యక్తిగా యేసు ప్రభు సంపూర్ణ మానవత్వము కలవాడై ఉండి మానవులందరి తరపున ధర్మశాస్త్రమంతటిని సంపూర్ణముగా నెరవేర్చిన వాడై ఉన్నాడు. అలాగనే తేబడినటువంటి అర్పణముగా యేసు ప్రభు మన పాపములను భరించి మనలను పరిశుద్ధపరచుటకై బలి అయి మన పాపముల నిమిత్తము చనిపోయి దేవునికి ప్రీతికరమైన సువాసన కలిగించిన వాడుగా ఉన్నాడు. మూడో విషయంలో అర్పణమును బలిపీఠము మీద అర్పించిన యాజకుడుగా యేసు ప్రభు దేవునికిని మానవులకును మధ్య సరిపోయిన మధ్యవర్తిగా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక పాపి మరణంలో నుండి జీవంలోకి దాటించిన వాడు ప్రభువే. అంతేకాక దేవుని ఉగ్రత వాని మీదికి రాకుండా బదులుగా ఆ బలి పశువు మీదనే, ఆ బలిపీఠం మీద తనకు తానుగా బలి అర్పించుకున్నాడు ప్రభు. కనుక నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని నీవు ఏమి చెల్లించినా ఆ యొక్క రుణము అలాగ ఉండవలసినదే. ఆమేన్.